ఎక్కడో ఎవరో చాలా బాగా చేస్తూ ఉంటే, చాలా బాగుంటూ ఉంటే, ఆళ్ళతో పోల్చుకుంటాం చూసావా? ఫస్ట్ మనకు బుద్ధి ఉండాలి. ఫస్ట్ ఈ మాట పేరెంట్స్‌కి చెప్తున్నా. మీకు బుద్ధి ఉంటే పిల్లలు చాలా గొప్పగా పెరుగుతారు. మీకు బుద్ధి లేకపోవడం వల్ల మాత్రమే పిల్లలు అలా ఏదీ కాకుండా ఎవడో ఒకడి దగ్గర ఉద్యోగాలు చేసుకుంటూ ఉండిపోతున్నారు. కన్న తల్లిదండ్రులను అలా తిడతారా పృథ్వీ ఎవరైనా? ఎంత తప్పు అంటావేమో. నేను ఈ వీడియో మొత్తం చెప్పిన తర్వాత నువ్వు అంతకంటే బండబూతులు తిడతావు. ఎందుకో చెప్పనా? వైభవ్ సూర్యవంశీ అనే 15 ఏళ్ల కుర్రాడు క్రికెట్లో మెరాకిల్స్ చేస్తున్నాడు. పెచ్చ కొట్టుడు కొడుతున్నాడు. లిటరల్గా చెప్పాలంటే కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడు. బూమ్రా అని లేదు, ఇంకొకడని లేదు, ఇంకొకడని లేదు, ఎవడ బాల్ వేసినా సరే చుక్కలు చూపిస్తున్నాడు. కొడితే బాల్ చొక్క అయిపోతుంది అనమాట. ఎంత గొప్పగా ఆడుతున్నాడు 17 సంవత్సరాల ఏజ్లో. నువ్వు ఉన్న ఎదవ ఇంట్లో ముడ్డు కిందకి 20 సంవత్సరాలు వచ్చినాయి, పీకింది ఏం లేదు. ఏదో ఇంజనీరింగ్ ఎలాగబెట్టో, లేదంటే ఎంబీఏ ఎలాగబెట్టో, లేదంటే డిగ్రీ ఫెయిల్ అయ్యి కొంపలో కూర్చున్నావు. ఆ చేస్తున్నావులే ఉద్యోగం బోడి 30,000కి. ఆడు చూడు, ఆడు చూడరా, బుర్ర అక్కడ పెట్టి ఆట నేర్చుకున్నాడు. ఈరోజు ఆడికి 1,10,00,000 పెట్టి కొనుక్కున్నారు. అలా కాకుండా నెక్స్ట్ సీజన్కి దగ్గర దగ్గర 25-30 కోట్లు ఇచ్చి కొంటారంట. మేమేం పాపం చేసాం? మాకున్న దాంట్లో బాగానే పెంచాం కదా, మాకున్న దాంట్లో చదివించాం కదా. రోగం ఏంటి? ఎందుకు పనిచేయర్రా, ఆడి సంక నాకండి వెళ్ళి అంటున్నారు. వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఏదో లక్కీ డ్రాలోనో, లేదంటే ఏదో ఆ టైం బాగుండో అంత గొప్ప క్రికెటర్ అవ్వలేదు. వాళ్ళ బాబు అంటే వాళ్ళ నాన్నగారు ఆడికి 4-5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆయనకి క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఉండడం వల్ల, నేను ఎలాగో ఏం పీకలేకపోయాను, కనీసం నా కొడుకైనా సరే మంచి క్రికెటర్ అవ్వాలి, ఆడిలో నన్ను చూసుకోవాలని చెప్పి ఆయన ఉన్న దాంట్లో ఆయన ఉద్యోగం చేసుకుంటా, ఆయన పని ఆయన చేసుకుంటానే మనోడిని పొద్దున్న సాయంత్రం ప్రాక్టీస్కి తీసుకెళ్ళేవాడంట. ఎలా అంటే లిటరల్గా ఆయన ఉద్యోగానికి ఎంత సిన్సియర్గా వెళ్తాడో, ఉద్యోగానికి వెళ్ళకపోతే జీతం పోతుంది, తర్వాత ఉద్యోగం పోతుంది అనేది ఎంత భయం ఉంటుందో, ఈరోజు నా కొడుకుని నేను క్రికెట్కి తీసుకెళ్ళకపోతే రేపొద్దున్న ఆడు క్రికెటర్ అవ్వడో, ఆడు క్రికెటర్ అవ్వకపోతే నా కల కలగానే మిగిలిపోతే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడు క్రికెటర్ అవ్వాల్సిందే, నా ఉద్యోగం పోయినా సరే అన్నంత స్ట్రిక్ట్గా వాళ్ళ అమ్మ బాబులు ఇద్దరు ఫిక్స్ అయ్యి ఆడిని రోజు ప్రాక్టీస్కి పంపారు. అలా ఆడి 4 సంవత్సరాల ఏజ్ నుంచి క్రమం తప్పకుండా ఎంత దూరం ప్రాక్టీస్ ఉన్నా సరే, ఎంత దూరంలో మ్యాచ్లు టోర్నమెంట్లు జరుగుతున్నా సరే, ఆ పిల్లోడిని సంకలో పెట్టుకుని తీసుకెళ్ళి ఆడించి ఆడి కూడా ఉండి, ఇరే ఇది తప్ప ఇంకేం లేదు, ఇది ఆడితే బాగుంటుందిరా అని చెప్పి, చదువుని కాకుండా ఆడు ఆడగలడు ఆ ఆట మీద నమ్మకం ఉంచి అన్ని దాదాపుగా 10 సంవత్సరాల ఏకదాటిగా ప్రాక్టీస్ చేయిస్తే ఆడి వెనకాలే నిలబడితే ఈరోజు మనోడు అంత చూడయ్యాడు. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. ఇంకోటి చెప్తున్నా, నువ్వు కూడా నీకు పుట్టిన కొడుకునో కూతురునో 4-5 సంవత్సరాల్లో కిందేసి పామేసి తోమేసి గ్రౌండ్లో ఇసిరేసి ఆడెవడో క్రికెట్లో ఎరగదీసేస్తున్నాడు కదా అని చెప్పేసి నువ్వు కూడా క్రికెటర్ని చేసేద్దాం అంటే వాళ్ళు అవ్వరు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నా. సచిన్, గాడ్ ఆఫ్ క్రికెట్, సచిన్ కొడుకు మీ అందరికీ తెలుసు కదా. నాకు తెలిసి సచిన్కి కొడుకు పుట్టినప్పటి నుంచి ఆయన్ని చూస్తానే పెరిగి ఉంటాడు. ఒరే మా నాన్న కొడతా ఉంటే రికార్డులు పేలిపోతున్నాయి, మా నాన్న రికార్డులు ఎవడో బ్రేక్ చేయలేడని సచిన్ కొడుక్కి తెలుసు. ప్రతి కొడుక్కి వాళ్ళ నాన్నే మొదటి హీరో. అలాంటిది హీరోయే తన ఫాదర్ అయితే, సచిన్ టెండూల్కరే ఆడి నాన్న అయితే ఆడికి ఇంకెంత గ్రేస్ ఉంటుంది. ఆడికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, టాప్ క్లాస్ కోచింగ్ ఉంటుంది, ఆడికి కావాల్సిన ఫుడ్ ఉంటుంది, ఆడికి కావాల్సిన ఫ్రీడమ్ ఉంటుంది, ఏది కోరుకుంటే అది వస్తుంది. మరి సచిన్ కొడుకు ఎందుకు సచిన్ అంత అవలైపోయాడు? ఇది పని చేస్తుందా నీకు? సో అందుకే పేరెంట్స్ని తిట్టేది. ఈ 2 చెప్పాను కదా. ఇప్పుడు పేరెంట్స్ గురించి బండబూతులు తిట్టుకుందాం. ఎందుకు తిట్టుకోవాలో చెప్తా. మా ఊళ్ళోనే నా కళ్ళెదురుకున్నానే నా తోటోళ్ళు నాకంట జూనియర్సు ఎంత స్పీడ్ వేసేవారంటే బౌలింగు తగిలితే గో బదలసిపోద్ది, మనకు అవసరమై క్రికెట్ అని అంత స్పీడ్ బౌలర్స్ ఉన్నారు మా ఊళ్ళో. సూర్యనారాయణ రాజ్ అని, ఎస్వి అని, నాగరాజ్ అని, ఇలాగా రకరకాల ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు మాస్ క్రికెట్ అనమాట. వాళ్ళు కొడతా ఉంటే బాలు నాకు తెలిసి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఏ రేంజ్ షాట్లు అయితే ఆడుతున్నాడో అంత క్లాసిక్ షాట్స్ కాకపోయినా ఖచ్చితంగా 6 దొబ్బేసేది కొడితే. అంత దారుణంగా అంత క్రూరంగా కొట్టేవాళ్ళు.
వాళ్ళు ఎక్కడ టోర్నమెంట్లు జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. సైకిళ్ళు వేసుకుని, లేదంటే బస్సులు ఎక్కి, లేదంటే బండి ఉంటే ఒక నలుగురు కలిపి ఒకే బండి ఎక్కేసి ఊడుపుసేలు అంటాం కదా, వరి నాట్లు వేస్తాం కదా, అలాంటి వరి నాట్లు కోసేసిన తర్వాత ఆ పొలాల్లో ఆడేవారు. ఆ పొలాలు ఏం ప్లెయిన్గా ఉండవు. అది నీరు పెట్టినప్పుడు, నెక్స్ట్ అది పండించినప్పుడు రైతులు దాంట్లో తిరిగి మందు చల్లటాలు అవి చేస్తారు కదా, గుంటలు పడిపోయి ఉంటాయి. ఆ గుంటలో ఆ కోతలు కోసిన తర్వాత ఆరిపోయి చిన్న చిన్న నెర్రలు తీస్తూ ఉంటుంది భూమి. వీళ్ళు ఎవడో బ్యాట్స్మెన్ కొడితే ఆ బాల్ క్యాచ్ పెట్టుకోవడానికి పరిగెడుతూ ఉంటే ఆ నెరల్లో కాళ్ళు ఇరుక్కుపోయి కాళ్ళు చెక్కేస్తున్నా సరే వాళ్ళకి క్రికెట్ అంటే అంత పెచ్చు ఉండేది. కానీ వాళ్ళకి లేనిది ఏంటంటే ఒక సరైన గైడెన్సు, ఇంట్లో ఫ్యామిలీ సపోర్టు, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి, లేదంటే ఆ ఆటని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడానికి ఏ దారి దొరికేది కాదు. సో అలా 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 వాళ్ళందరూ క్రికెట్ వదిలేసి ఇప్పుడు ఏదో మూలన చిన్న చితక పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. దీనంతటికీ కారణం ఎవడంటే పేరెంట్సే. నువ్వు చదివేస్తే జీవితంలో నీ అంత తోపు ఉండడు. ఇది ఒక్కటే తెలుసు ప్రతి పేరెంట్కి, ఇది తప్ప ఇంకేం తెలియదు. చదవాలి, పాస్ అవ్వాలి, ఇంజనీరింగ్ చదవాలి, జాబ్ రావాలి, 10,000 15,000 ఉద్యోగం తెచ్చుకోవాలి, ఏసీలో సుఖంగా బతకాలి. వీళ్ళమ్మ జీవితం ఇదే గోల. తప్పులేదు, నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఆడి జీవితాన్ని కూడా నువ్వు డిసైడ్ చేయాలనుకుంటావు కదా, అది తప్పు. ఇక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. రేపు నీకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కూడా ఎలాగే చెప్తావంటే, నువ్వు టాప్ క్లాస్ కాలేజీలో చదివించినంత మాత్రాన అక్కడ ఆడు టాపర్ అవ్వడు, నువ్వు గాలి కుదిలేసినంత మాత్రాన ఆడి ఎదవా అవడో. ఆడికి ఆల్రెడీ ఒక డెస్టినీ అనేది రాసి ఉంటుంది. దీని అంతట్లో ఆడికి ఏది ఇష్టమో మనం పట్టుకోగలగాలి. ఆ ఇష్టం వైపు ఆడు నడుస్తుంటే ఆడిని పట్టుకుని పీకి నొక్కి వెనక్కి లాగేసి కిందేసి తొక్కేసి నీకు నచ్చిన వైపు, లేదంటే దాన్ని ఏమంటారో కేవలం ఇది చేస్తేనే బాగుంటుందని ఏ చదువు వైపు కాకుండా ఆడి ఇష్టం వైపు నెమ్మదిగా తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మీ పిల్లలు కూడా ఒక మంచి పొజిషన్కి వస్తారు. అలా కాకుండా పుట్టావేంటి, ఓకే 4వ సంవత్సరం వచ్చిందిరా, ఇప్పుడు ఆ స్కూల్ ఉంది కదా, 2 లక్షలు 1,50,000 అంట, అక్కడ చదివితే అదిరిపోద్దంట, రారా అని జుట్టు పట్టుకుని దాంట్లోకి వేసిండే. మా ఊడు ఏం చెప్తారో ఏం తెలియదు, కానీ ఆడిని కింద దొల్లించేసినా పర్లేదు, కానీ మార్కులు అయితే అదిరిపోవాలి. ఇంకా ఇంగ్లీష్ మాట్లాడాలి, అదవుతుందా. దీని తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మా ఊడు చదువుకి వాళ్ళందరికీ మెంటలు ఎక్కిపోవాలి, లేదంటే చదువుకుని ఈడిగన్నా మెంటలు ఎక్కిపోవాలి, లేదంటే మాకు మెంటలు ఎక్కిపోద్ది, మాకు మెంటలు ఎక్కిందంటే మీకు పిచ్చి ఎక్కిపోద్ది అని చెప్పి లక్షల ఫీజులు పోసేసి, నీ ముడ్డు వెనకాల ఉందో లేదో చూసుకోకుండా అప్పులు చేసేసి, నువ్వు ఆ ప్రెజర్ అంతా, ఆ పిల్లోడు ఎప్పుడైనా మార్కులు తక్కువ తెచ్చుకుంటే నీ మీద మొత్తం తగిలేసాను కదరా, ఏం పాపం చేశాను రా, మా కడుపును పుట్టావు అని చెప్పేసి ఆడిని మెంటల్గా తొక్కేసి, ఓహో అయితే ఇప్పుడు మనం చదవకపోతే మనకి ఇంకా బతుకు లేదనమాట అనే భయం వాళ్ళు క్రియేట్ చేసేసి, ఇన్ని ఫ్లాస్ మన దగ్గర పెట్టుకుని యాజ్ ఎ పేరెంట్స్గా మీ పిల్లలకి కనీసం వాళ్ళకి ఏది ఇంట్రెస్టో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉండి, ఒకవేళ ఆడు పదే నాకు ఇష్టం అదని చెప్తున్నా సరే, యాదవ్వా అడుక్కు తింటావా, ఆటలాడుకుని పెయింట్లు వేసుకుని ఆడి దగ్గర ఆడి బొమ్మ వేసి 50 రూపాయలు తీసుకుంటావా, మ్యూజిక్ వాయించి ఏం చేస్తావురా, నువ్వేమన్నా దేవిశ్రీ ప్రసాద్ అనుకుంటున్నావా, నువ్వు సచిన్ టెండూల్కర్ అయిపోతావు అనమాట. బోల్డ్ మంది ట్రై చేస్తూ ఉంటారు, మూసుకుని ఆ కాలేజీకి వెళ్ళి శుభ్రంగా చదువుకున్నావు అనుకో, ఎక్కడో దుక్కున ఏసీ రూమ్లో కూర్చుని 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. మనకే ఇంతకు మించి ఏం పీకలం, నాకు ఇవ్వడానికి వెనకాల ఏం లేవు, ఉన్నదంతా నీ చదువు కోసమే కదా తగలేహాను అని చెప్పి పదే వేల సార్లు లక్షల సార్లు ఆడి మైండ్లో ఆడిలో ఒక ఇంట్రెస్ట్ బయటకు వస్తూ ఉంటే దాన్ని మనమే తొక్కేస్తూ ఉంటే ఏమవుద్దో తెలుసా. రెగ్యులర్గా మనం ఒక పచ్చగడ్డిలోంచి నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, రెగ్యులర్గా ఒకే చోట్లోంచి నడుచుకుంటూ వెళ్ళాం అనుకో, అక్కడ ఒక దారి ఏర్పడిపోద్ది. అంటే అటు ఇటు గడ్డి వస్తుంది తప్ప ఆ దారి మాత్రం చాలా క్లీన్ అయిపోద్ది, ఎందుకంటే పదే దాని మీద నడవడం వల్ల. సో మీ పిల్లల మైండ్ సెట్ కూడా మీరు పదే తొక్కు పెట్టేయడం వల్ల అక్కడ ఒక ప్లెయిన్ ఏరియా క్రియేట్ అయిపోయి, ఆడికి ఏమొచ్చో, ఆడు ఏం చేయగలడో, ఆడేం చేస్తే ఆడికి బాగుంటుందో తెలియక ఇలా చదువు మీరు చెప్పింది చేసి చివరికి ఒక పెద్ద పాలేరులో తయారవుతాడనమాట. ఇది ఇంత హానెస్ట్గా నేను చెప్తున్నా సరే చాలామంది నన్ను తిట్టుకుంటారు. ఇప్పుడు తిట్టుకున్నా ఫరక్ పడదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మంది మిడిల్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే మనకి వెనకాల ఏమీ లేకపోయి ఉండొచ్చు, లేదంటే
మీకుండే దాంట్లో మీరు చదివించడమే చాలా ఎక్కువ అయి ఉండొచ్చు, కానీ మీకున్న దాంట్లో మీ పిల్లలకి ఒక రోజులో ఒక 10 గంటలు టైం ఉంటే డే టైంలో అట్లీస్ట్ ఒక 2 గంటలు ఆడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్‌లో ఆడు కొంచెం పైకి రావడానికి ఒక చిన్న సపోర్ట్ చేయండి. చాలా స్పీడ్‌గా పైకొస్తాడు. ఇంకోటి ఫైనల్‌గా మాట్లాడుకునేది లక్ ఫ్యాక్టర్ గురించి. ఇప్పుడు నువ్వన్నట్టే సచిన్ కొడుకే క్రికెటర్ అవ్వలేకపోయాడు కదా! రేపొద్దున్న మా పిల్లలు నిజంగానే పలానాది ఇంట్రెస్ట్ ఉందని చదువు పక్కన పెట్టేసి వాళ్ళని అటువైపే నడిపిస్తే, ఒకవేళ రేపొద్దున అది కాకపోతే పరిస్థితి ఏంటి అని కూడా అంటారు. అది కూడా పాయింటే. నేను చదువును పక్కన పెట్టమంటలా. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కానీ, లేదంటే చెస్ ప్లేయర్స్ ఉన్నారు తమిళనాడులో వాళ్ళు కానీ, రకరకాల స్పోర్ట్స్‌మెన్స్ స్పోర్ట్స్ కిడ్స్ ఉన్నారు. వీళ్ళందరూ చదువులు పక్కన పెట్టేలా జాగ్రత్తగా వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ ఇష్టాన్ని మీరు గుర్తించిన తర్వాత, ఒరేయ్ నువ్వు ఇది చెయ్యాలంటే ఖచ్చితంగా అట్లీస్ట్ నువ్వు పాస్ అవ్వాలి. ఒరేయ్ ఇది చేయాలంటే ఖచ్చితంగా నీకు ఇన్ని మార్కులు రావాలి అని మార్కులు తెచ్చుకో. దాంతోపాటు నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చిన క్రికెట్టో, వాలీబాలో, షటిలో, కబడ్డీయో ఏదో ఒకటి నేర్చుకో, మాకు అభ్యంతరం లేదని చెప్తే ఏ కిడ్డు కూడా చదువుని పక్కన పెట్టడు. ఒకవేళ లేదు నాకు ఇదే కావాలి నేను చదవలేను అని పట్టుబట్టినా సరే, కొన్ని రోజులు ఆడితో మీరు ట్రావెల్ చేసి ఆడిని ఆ స్పోర్ట్కో, ఆడికి నచ్చిన ప్లేస్కో, ఆడు నచ్చి ఏదైతే నేర్చుకోవాలనుకున్నాడో దానికి కూడా తీసుకెళ్ళి, చూడు నీ కోసం నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నువ్వు నచ్చిందని చెప్పావని చెప్పి నీ కూడా వచ్చి నీకు ఈ ట్రైనింగ్ ఇప్పిస్తున్నాను కదా, నా కోసం జస్ట్ ఒక రోజు ఒక పావుగంట చదువు అంటే ఎందుకు చదవడో చదువుతాడు. కానీ మీకేంటంటే మీ ఈగో ఇంపార్టెంట్. మీకేంటంటే మీ అనవసర భయాలు ఇంపార్టెంట్. అదిగో ఇప్పుడు ఎక్కడెక్కడో సూర్యవంశీ అనే కుర్రోడు చెత్త కొట్టేస్తున్నాడని చెప్పేసి ఆడిని పోల్చి తిట్టడం ఇంపార్టెంట్. లేదంటే మీ ఇంటి పక్కన ఎవడో కుర్రోడికి ఏదో 100కి 92 మార్కులు వచ్చేసినాయి అని ఆడిని చూసుకుని నేర్చుకోరా ఎదవా అని చెప్పేసి రోజు ఆడు అన్నం తినే టైంలో ఆడికి చివాట్లు పెట్టడం మీకు అలవాటు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, మీరు ఏమన్నా సరే ఆడేం అనలేడు కాబట్టి. అదే పోలిక మీ ఆవిడ కానీ, లేదంటే మీ ఆవిడని మీరు కానీ పక్కింటి వాళ్ళతో పోల్చి తిడితే ఎలా ఉంటుంది? అంగో ఆడు చూడు, నువ్వు ఏకంగా అక్కడెక్కడో పెద్ద ఇంజనీరింగ్ చదివి ఓడబొడిసో, 2 పిల్లలు ఉన్నారు, ఇంకా నీ జీతం 70,000. ఆడు చూడు కొత్తగా పెళ్ళయిందని కాక మొన్న ఆడి జీతం 2 లక్షలు అని చెప్పి మీ వైఫ్ మిమ్మల్ని తిడితే, లేదంటే అదిగో ఆమె చూడు ఎంత అందంగా ఉందో, నువ్వు ఉన్నావు, పెళ్ళి కేవలం 2 సంవత్సరాలు అయింది, నువ్వేమో డ్రమ్ములో తయారయ్యావు అని చెప్పేసి మీ ఆయన మిమ్మల్ని తిడితే ఊరుకుంటారా? మీరు ఊరుకోరు, ఎగిరి తంతారు. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు, ఫైట్ చేయగలిగే క్యాపబిలిటీ, అంత స్వేచ్ఛ, ఫ్రీడమ్ మీకు ఉంటుంది. పాపం ఆడు కొరనా కొడుకు కదా, ఆడేం అనలేడు, వాళ్ళ మీద ఎక్కేస్తూ ఉంటారు మీరు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. సో నేను చెప్తుంది ఏంటంటే, వైభవ్ సూర్యవంశీ అనేవాడు సింగిల్ నైట్లో స్టార్ అయిపోలేదు. వైభవ్ సూర్యవంశీ అనేవాడు ఒక్క రోజులో అంత గేమ్ నేర్చేసుకుని అంత పర్ఫెక్ట్గా ఆట ఆడేయట్లేదు. ఆ అబ్బాయి వయసు 15 సంవత్సరాలు. ఆ అబ్బాయి 4వ సంవత్సరం ఉన్నప్పటి నుంచి క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలకు పైనుంచి రోజు వెళ్ళి నెట్స్లోనో గ్రౌండ్లోనో కింద మీద పడి దొల్లితే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న స్టార్ రెడీ అయ్యాడు. సో వైభవ్ సూర్యవంశీతో పాటు చాలామంది పిల్లలు, చాలామంది పేరెంట్స్ డెడికేటెడ్గా వైభవ్ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే చేశారో అదే వాళ్ళ పిల్లలకి చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంకా స్టార్స్ అవ్వకపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఒక స్పోర్ట్స్లో కెరియర్ రాకపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏదవుతాడో ఎవరికీ తెలియదు. చదువుకుంటేనే గొప్పోడు అవుతాడని మీరు రాసి ఇవ్వగలరా? ఇవ్వలేరు. కొన్ని క్రికెట్ స్పోర్ట్స్ నేర్పిస్తేనే, వాళ్ళకి నచ్చింది నేర్పిస్తేనే గొప్పోడు అవుతాడని నేను రాసి ఇవ్వగలనా? రాసి ఇవ్వలేను. కానీ వాళ్ళ ఇష్టానికి మనం కొంచెం రెస్పెక్ట్ ఇస్తే రేపొద్దున్న రోజు ఆడు సంపాదించినా సంపాదించకపోయినా అట్లీస్ట్ ఆడు అడ్జస్ట్ అయ్యి బ్రతికినా సరే ఆడికి నచ్చిన దాంట్లో, ఆడు ఇష్టపడి ఇన్ని రోజులు నేర్చుకుని వచ్చిన దాంట్లో ఎంతో కొంత సంతోషంగా ఉంటాడనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో కోట్లు సంపాదించేవాడు, లేదంటే రోడ్ల పక్కన కూర్చుని దిక్కు దివాణం లేనోడు, వీళ్ళిద్దరూ ఒకేలా బ్రతుకుతున్నారు. ఇద్దరికీ మనశ్శాంతులు లేవు. ఎందుకు లేవు అంటే రకరకాల తలపోట్లు. ఉన్నోడికి ఇంకా కావాలి, లేనోడికి ఎంతో కొంత కావాలి. సో ఇలాంటి బతుకులు బతుకుతున్న మనకే మన పిల్లలు వాళ్ళకి నచ్చిన దాంట్లో మనం ఎంతో కొంత సపోర్ట్ చేయగలిగితే రేపొద్దున్న రోజు ఒకవేళ ఆడ కెరియర్లో సెట్ అవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెటే తీసుకుందాం, వైభవ్ సూర్యవంశీలాగే మీరు కూడా మీ అబ్బాయికి 5వ సంవత్సరం నుంచో 6వ సంవత్సరం నుంచో క్రికెట్ నేర్పిస్తా వెళ్ళారు. ఒక 10 సంవత్సరాలు నేర్పించారు. ఆడేదో లోకల్ మ్యాచెస్ ఆడాడు, స్టేట్ ఆడాడు, రంజీ ఆడాడు. అక్కడ తర్వాత అవకాశాలు రాలే. తర్వాత ఏమది వృధా అయిపోదు.
ఆడప్పటికీ అంత కొంచెం చదువుకుని ఉంటాడు. మీరు అనుకున్నట్టుగానే అప్పటికి మళ్ళీ ఓ సంవత్సరం కూర్చుంటే ఏదో కంపెనీలో 40,000 50,000 జీతం వస్తుంది. అది కాకుండా ఒక పార్ట్ టైంగా ఏదో ఒక క్రికెట్ అకాడమీలో, సార్ నేను ఇలా స్టేట్ ఆడానండి, హైదరాబాద్ తరపున ఆడాను, లేదంటే ఈస్ట్ గోదావరి తరపున ఆడాను, రంగారెడ్డి తరపున ఆడాను, లేదంటే సో అండ్ సో డిస్టిక్లో ఆడాను, నాకు వచ్చి సార్ నేను కోచింగ్ చెప్తాను అని ఆ ఏరియాలో ఉన్న ఒక 20 మంది పిల్లల్ని పోగేసుకుంటే నెలకి 3,000 వేసుకున్న 20 మంది పిల్లలంటే మీ అబ్బాయి పార్ట్ టైంలో ఎంత సంపాదిస్తాడు రేపు పొద్దునాడు ఎదిగిన తర్వాత. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ వీడియో ఎంత సీరియస్గా చేయడానికి రీజన్ ఏంటంటే, మొన్నటి నుంచి మా ఇంటి వెనకాల ఇంటి ముందు గ్రౌండ్లోని అక్కడ ఇక్కడ అంతా వైభవ్ సూర్యవంశీయే. 15 సంవత్సరాల వయసులో ఆడేమో అక్కడ దడదల్లా అడించేస్తూ ఉంటే మనోడేమో ఇంకా 10th పాస్ అవ్వడానికి గిలగిల కొట్టుకుంటున్నాడు అని ఒకడు. ఈడెందుకు పనికిరాని ఇంకోడు. రకరకాల కంపారిజన్స్. అసలు ఆ అబ్బాయితో కంపేర్ చేసుకోవడం కుదరదు, కంపేర్ చేసుకోకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కారణ జన్ములు, వాళ్ళు దానికోసమే పుట్టారు. వైభవ్ సూర్యవంశీ అనేవాడు క్రికెట్ ఆడడం కోసం మాత్రమే పుట్టాడు. సో మనం కూడా అలాగే అయిపోవాలి అనేది తప్పు కాదు, కానీ అలా అవ్వాల్సిందే అనుకోవడం అతిపెద్ద తప్పు.